శుభదినం ఇది. ఎందుకంటే రెండు కలిసి జరుగుతున్నాం. అంటే దీని కొరకు చాలా డబ్బులు మనం వెచ్చించడం జరుగుతూ ఉంది. మరి 2-3 పర్యాయాలు ఇట్లాంటి కార్యక్రమాలు పెడితే దానికి మళ్ళీ డబ్బులు పెట్టాలి మనం. అందుకని కొంచెం డబ్బు లేని కారణం వల్ల, అంటే ఎక్కువ మన దగ్గర ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి 2 సార్లు పెడతానికి మనకి ఎక్కువ ఖర్చు అయిపోతుంది. అందుకని మరి ఆదివారం మరి క్రిస్మస్ కలిపి ఈ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి సేవ కొరకు మరి ప్రతి ఒక్కరూ ఈ సహకారం అందించండి. సేవ కొరకు ప్రార్థన చేయండి. మరి నాకున్నటువంటి చివరి ఆశ ఏంటంటే రాజధానిలో బైబిల్ సహవాస పరిచయం ఉండాలి. బైబిల్ సహవాసం అనేటటువంటిది మరి మన బెరాక చర్చి బైబిల్ ఫెలోషిప్ అసోసియేషన్ సంఘ సహవాసం ఉండాలని చెప్పి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి మీ ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా ఈ విషయాన్ని మీరు తప్పకుండా పెడతారని ఆశిస్తూ ఉన్నాం. ప్రార్థనతో సహా మీ సహకారం కూడా అందించి దేవుని మహిమపరచాలని మనం చేస్తున్నాం. మన పరిచర్య దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణ స్టేట్లో 2 రాష్ట్రాలు కూడా చక్కగా జరుగుతూ ఉంది. కొంతమంది దైవజనులు విశ్వాస పరిచర్యలో ఉన్నారు. ఎవరి దగ్గర ఏది ఆశించకుండా దేవుని కోసం సేవ చేయాలి. దేవుడు ఇచ్చింది మాత్రమే మనం తినాలి. దేవుడు ఇచ్చినటువంటి వస్త్రాన్ని కట్టుకోవాలి. దేవుడు ఏం చేస్తాడని చిత్తం నెరవేర్చిన ఆలోచనతోని ప్రారంభించినటువంటి ఈ సహవాస పరిచర్య నాటికి నేటికి ఈ స్థాపించినటువంటి భక్తులందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ బైబిల్ సహవాసాన్ని స్థాపించినటువంటి భక్తులు, పునాది వేసినటువంటి వారందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి లోకం లేరు. అందరూ మరి దేవుని యొక్క రాజ్యం చేరి ఉన్నారు. అయితే మరి చిన్నవారికి నన్ను దేవుడు అభిషేకించి ఈ తలంపు కలిగించాడు. హైదరాబాద్ రాజధానిలో మనం మన సంఘ సహవాసం ఉండాలి అనే ఒక ఆలోచనకు దేవుడు తీసుకుని వచ్చినప్పుడు దాన్ని జాబ్ చేయకుండా త్వరగా వేగరపడి 2025 జనవరిలో మనం ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించాం. మొట్టమొదట అవతారం జీఎస్లు కొంతకాలం నడిపించాం, మంగళవారాలు. ఆ తర్వాత సెంట్ మేరీ హై స్కూల్ ఆఫీస్లో చిన్న హాల్లో కూడా అక్కడ నడిపించడం జరిగింది. ఇది 3వ స్థలం. మరి సంవత్సరం 2 సార్లు మనం మార్చామంటే స్థలం కొంచెం మనకు అనుకూలంగా ఉండాలి. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ లోటస్ గ్రాండ్ ఈ వాటర్లో మాత్రానికి కొంచెం అనుకూలంగా అనిపిస్తూ ఉంది. మరి ఈ స్థలాన్ని మనం పోగొట్టుకోకుండా ప్రతి నెల ఇదే స్థలంలో కూడుకోవడానికి కొంచెం ఖర్చు ఎక్కువైనా మరి ఇక్కడ మనం కూడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఏం మాట్లాడుతుంది ఎవరు కూడా అమ్మా? మన ఊరిలో వచ్చిన మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది. హైదరాబాద్ వచ్చిన మాట్లాడాలి. దేవుని నామాన్ని స్తోత్రం కలుగును గాక. ప్రతి నెల కూడా ఈ వాటిల్లో మరి ఈ బ్లాంకెట్ రూమ్ అన్నది ఈ యొక్క వాటిల్లో ఈ రూమ్ని పిలిచినటువంటి బ్లాంకెట్ హాల్ అని పేరు పెట్టేది. కాబట్టి ఈ హాల్లో చక్కగా చూడు దేవుని మందిరం లాగానే ఉంది. దీంట్లో ఏమీ మనకు తక్కువ లేదు. స్టేజ్ కానీ పుల్పీట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి వెనక బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, బయటగా మనకు చక్కగా చైర్లు అన్నీ కూడా మంచి ఏసీ కూడా మనకి ఎండాకాలం అయితే వాడుకోవచ్చు. దేవుని కృపను బట్టి మంచి ఫ్యాన్స్ ఉన్నాయి, లైటింగ్ సిస్టమ్. ఇంత అవకాశం మరి మనకి ఎక్కడ దొరకదు అనుకుంటాను నేను. మరి ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఎంతో ప్రేమించి అయ్యా మేము చిన్నవాళ్ళం, కొంచెం మమ్మల్ని ప్రోత్సహిస్తే సహకరిస్తే సేవ చేసుకుంటాం అంటే, పల్లె పాస్టర్ గారు మీరు క్రిస్మస్ ప్రోగ్రాం పెడుతుంటారు కదా, దేవుని కాబట్టి మేము ఇస్తాను నేను చెప్పాను. నేను ఆయనతో ఒక మాట చెప్పాను, నెల ఇక్కడే ప్రోగ్రాం పెట్టుకుంటామండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ
కార్యక్రమాన్ని ప్రతి నెల 3 ఆదివారం జరుగుతున్న కార్యక్రమాన్ని ఇదే స్థలంలో మనం కూడుకునే విధంగా ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుండి వాక్బుల్ డిస్టెన్స్ సికింద్రాబాద్ స్టేషన్ నుండి అట్లా స్టేషన్ నుండి చూస్తే ఈ హోటల్ పేరు మనకు కనపడతాం. ఇటు మన తమిళ చర్చి నుండి చూస్తే హోటల్ కనపడతా ఉంటుంది. ఎటువంటి చూసినా కూడా చాలా మరి పెద్ద హోటల్ అన్నమాట ఇది. కాబట్టి మరి దయచేసి మీరు అందరి సహకారం ఉంటేనే ఇది మనం చేయగలుగుతాం. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది మనం చేస్తూ ఉన్నాం. సరే, ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే చాలా విషయాలు ఉంటాయి. మరి మనం వాక్యాన్ని కూడా కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలి. కాబట్టి చూడండి, బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రికలో నుండి 2వ అధ్యాయము 6వ వచనం దేవుని వాక్యాన్ని మనం చదువుకొని వాక్యాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రుద్దునిగా చేసుకొనెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవన దేవా, నమ్మదగిన తండ్రి, సర్వాధికారి వందనాలు. నాయనా, ఈ లోకమంతా మీది, కానీ లోకంలో నిలవడానికి దేవా మీరు జన్మించడానికి ఆ ఎవరిలో స్థలం దొరకలేదు. అయినప్పటికీ మీ జన్మదిన వేడుకను జరపడానికి ఎంత పెద్ద హోటల్లో మీరు ఏర్పాటు చేసినందుకు స్తోత్రం ప్రభువా. ఈ నామాన్ని కనపరుస్తూ ఉన్నాం. నీవెంతో గొప్ప దేవుడు, సర్వశక్తులు దేవుడు, మహిమగల దేవుడు. నాయన, నిన్ను గురించి మీరు వివరించాలంటే మా నాలుగు సరిపోదు, మా నోరు సరిపోదు, మా ఆలోచన సరిపోదు. ఆయన దేవా, నీ గొప్ప దేవుడు కనుక నిన్ను గురించి కొద్ది నిమిషాలు అవసరమైన మాటలు ఈ యొక్క బిడ్డలకు అందించడానికి ఈ దాసుని నన్ను ప్రత్యేకంగా బలపరచమని వేడుకుంటా ఉన్నా. దేవానికి స్తోత్రములు. వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి మీ అందరూ స్థిరపరచమని మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థన చేసి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సిగ్గుపడకూడదు. పల్లెటూరులో చెప్తారు ఈ సిటీలో ఉండటం కదా అని కొంతమందికి కొంచెం ఇంకో రకంగా అనిపిస్తుందేమో. అట్లా ఎప్పుడు ఉండకూడదు మనం. ఓకేనా? మనం ఎప్పుడైనా సరే దేవుని మహిమపరిచే విషయంలో అది ఏ స్థలంలో ఉన్నా కూడా మనం ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బోలో యేసు మహారాజుకే. సరే, మంచిది. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చాలా చక్కటి విలువైనటువంటి 3 సంగతుల గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ఈ దినమున. ఎందుకంటే ఈరోజు మనం సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. రెండవదిగా ఆరాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఒక 3 విషయాలు యేసు ప్రభు వారి గురించి చెప్పాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం చూస్తే యేసు ప్రభు వారు దేవుని స్వరూపాన్ని కలిగిన వాడు అనే మాట రాయబడుతూ ఉంది. ఏ స్వరూపాన్ని కలిగిన వారంటే ఆయన దేవుని స్వరూపాన్ని కలిగిన వారు. ఎవరైనా ఈ లోకంలో ఉన్నారు అంటే యేసు ప్రభు తప్ప ఆ స్వరూపంలో ఉన్నవారు ఎవరు లేరని చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా దేవుని వాక్యంలో రాస్తున్నాడు, దేవుని స్వరూపం కలిగిన వాడే ఉన్నప్పటికీ ఆ స్వరూపంలోనే ఉండాలని ప్రభు ఆశించలేదంట. ఎందుకంటే ఈ లోకానికి వచ్చేటప్పటికి దేవుని స్వరూపంతో కనుక వచ్చినట్లయితే మనుషులు ఎవరు ఆయన చూడలేరు, ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేరు, ఆయన ఎద్దకు వెళ్ళలేరు. అలాగే మనుషులు ఎవరు కూడా మరి ఆయన్ని చూసే అవకాశం ఉండదు. కాబట్టి ఆ దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టాలి అనుకున్నాడు.
కనుక దేవుని స్వరూపాన్ని యేసుప్రభువు ఎక్కడ విడిచిపెట్టారు అంటే పరలోకములోనే ఆ స్వరూపాన్ని ఆయన విడిచిపెట్టాడు. నేను దేవుని స్వరూపంతో వెళితే మనుషులకు అవకాశం లేదు. కాబట్టి ఏం చేస్తుంది ఆయనంటే, నేను మనుషుల పోలికలో పుట్టా. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు అంటే మనుషునికి దగ్గరగా ఉండాలంటే, మనుషులు ఆయనకు దగ్గరగా, లేకపోతే దేవుడు మనుషుల దగ్గరగా ఉండాలంటే ఆయన మనిషిగానే ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది. కనుక మనుషుల పోలిక పుడతా ఉన్నాడు ఆయన. మనుషుల పోలిక ఎందుకు పుట్టాడు? దానికి కారణాలు కూడా బైబిల్లో లేకపోలేదు. మనుషుల పోలికలో పుట్టడం అంటే మనిషిని రక్షించాలంటే మనిషి పోలికలోనే పుట్టాలి. ఇప్పుడు ఏవేరే రూపాలు ఉన్నాయి అనుకోండి, అవతారాలు ఉంటాయి. కొంతమంది అంటున్నమాట ఈ అవతారం ఆ అవతారం అని చెప్పి కొన్ని సందర్భాల్లో కొన్ని అవతారాలు ఎత్తి దేవుని గురించి ఈ అవతారం ఉందని చెప్పి మాట్లాడతారు. యేసు ప్రభు అవతారం ఎత్తలేదు. యేసు ప్రభు అవతారం ఎత్తి పరలోకం డైరెక్ట్ దిగిరాల. మనుషులకు పుట్టాలంటే మరీ గర్భం అవసరమైనాయి. మనిషి గర్భం నుండి ఆయన లోకంలో పుట్టాలి, జన్మించాలి. అందువరకు ఆయన కోరుకున్నాడు, ఇదిగో మహిమలోకి విడిచిపెడుతున్నా మరి గర్భాన్ని కోరుకుంటున్నాని మరియమ్మ జాను పట్టులోకి చిన్న అణువుగా మారి ఆయన రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన మనుషుల పోలికలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఆ విధంగా మరి గర్భాన్ని కోరుకున్నాడంటే, మనము రక్త మాంసములు కలిగిన వారం కాబట్టి ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడుగా వచ్చాడు. చూడండి, మనం గమనిస్తే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చదువు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. దయచేసి గమనించండి. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించేదండి. హెబ్రీ పత్రిక 2:14-15 చదవండి. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణ్ణి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కని మాట ఇక రాయబడతా ఉంది. ఏమనంటే ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయన. అంటే దేవునికి వాస్తవానికి మనం చూసినప్పుడు రక్త మాంసాలతో పని లేదు. దేవుడు ఆత్మస్వరూపి. అవునా? దేవుడు ఆత్మ స్వరూపి. కానీ ఈ లోకానికి రావాల్సి వచ్చినప్పటికల్లా రక్త మాంసాలు కావాల్సి వచ్చింది. కనుక రక్త మాంసంలో ఆయన పాలివాడికి వచ్చాడంటే దానికి అర్థం ఏంటి? మనిషి రక్త మాంసాల్లో ఉన్నాడు కనుక ఆ మనిషిని విడిపించాలి, ఆ మనిషిని రక్షించాలి, ఆ బంధకాల నుండి విడిపించాలి, అపవాది చెర నుండి విడిపించాలి, మరణము నుండి విడిపించాలి. పాతాళ లోకానికి వెళ్లకుండా పరలోకానికి ఒక మనిషిని చేర్చాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవుస్తా ఉందంటే రక్త మాంసంలో పాలువారు కాకుండా ఇవన్నీ కూడా జరగవు. అందుకని యేసుప్రభువు వారు మనుషుడుగా రావడానికి ఇష్టపడ్డాడు కదా. మిగతా ఎన్నెన్నో మరి చరిత్రలు మనకు కనపడతా ఉంటాయి. దేవుడు అంటే పరలోకం డైరెక్ట్ రావాలి, కానీ కన్యమరి గర్భంలోకి ఎందుకు రావాలి అంటే రక్త మాంసములో పాలువాడు అయితేనే మనిషికి రక్షణ దొరుకుతుంది. కాబట్టి అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆలోచిస్తా ఉంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కటి మాట సెలవిస్తున్నటువంటి మాట చెప్పిమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రక్త మాంసంలో పాలువాడు ఎందుకు వస్తుందంటే మనిషిని రక్షించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎంతమంది ఈ రోజున ఎన్నో అవతారాలు ఎత్తిన ఎన్నో చరిత్రలు ఉన్నప్పటికీ కూడా
అలాంటి స్థితిలో యేసుప్రభువారు రాలేదు. మనిషిగా పుట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుడే, ఆయన మహిమ కలిగిన వాడే. కోట్లాది కోట్ల దేవుని యొక్క దూతల స్తుతులన్నీ కూడా విడిచిపెట్టి, పరలోకములో ఉన్న వైభవాన్ని విడిచిపెట్టి, పరలోకముల మహిమని విడిచిపెట్టి లోకానికి రావడానికి ఎందుకు ఇష్టపడంటే నశించిపోతున్న మానవుని రక్షించాలి. హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయంలో 10వ వచనాన్ని గనక దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటే ఒక చక్కని మాటను చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయము 10వ వచనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నశించిన దాన్ని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు అదనమాట. మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు ఈ మాట? జక్కయ్యతో చెప్పాడు. ఈ జక్కయ్య ఎవరు? ఎరికో పట్టణంలో ఉన్నటువంటి ఒక ధనవంతుడు. యేసు ప్రభువుని చూడడానికి అందరికంటే ముందుగా పరుగెత్తి మేలు చెట్టు ఎక్కాడు. ఆయన చూడలేకపోయాడు. ప్రభు యేసుక్రీస్తు వారు మేలు చెట్టు ఇంటికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను ఇంటిలో ఉండవలసి ఉన్నది అంటే సంతోషంతో ఆయన దిగొచ్చి యేసు ప్రభువుని తన ఇంటిలో చేర్చుకున్నప్పుడు నేను ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ఆయనతో మాట్లాడడం జరిగింది. కనుక జక్కయ్య జీవితం మనుషులందరూ పాపి అని పేరు పెట్టారు. జక్కయ్య జీవితం ఒక విధంగా లోకంలో ఉన్నటువంటి ధనవంతుడు కావచ్చు, కానీ లోకంలో ప్రజలందరూ కూడా చాలా విరోధంగా ఉన్నారు. యేసు ప్రభువు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చాలా అవమానపరిచారు. అయినప్పటికీ కూడా జక్కయ్య తన జీవితం, ప్రభువా నువ్వు నా ఇంట్లోకి రావాలి, నీ ఇంట్లోకి రావాలంటే నీకున్నదంతా కూడా వేదలకు ఇచ్చి, నిజంగా నీకున్నటువంటి దాంట్లో వేదలకు ఇచ్చి నువ్వు ఎక్కడన్నట్టు కూడా అక్కడ మాట ఉంది, నేను ఎవరికైనా అన్యాయం చేస్తే ఎంతట ఒక అంతకు 4 అంతకు నేను చెల్లిస్తాను, కానీ నువ్వు నా ఇంటికి రాకుండా మానుకోవద్దు. నిజంగా ప్రేమ దేవుని బిడ్డ తన జీవితంలో ఎవరికి అన్యాయం చేశాడా లేదా అనేది అక్కడ రాయలేదు, కానీ ఎవరికైనా అన్యాయం చేస్తే అలా ఇస్తా అని చెప్పాడు. సరే, అందులోకి ఇక్కడ మాట్లాడుతున్న మాట నిజంగా పాపమును బట్టి, లేక చేస్తున్న అన్యాయాన్ని బట్టి, లేకపోతే దోచుకుంటున్న ధనాన్ని బట్టి జక్కయ్య జీవితంలో వాస్తవానికి ఆయన రక్షణ అనేటటువంటి జీవితం లేదు. కానీ ఇప్పుడు యేసు ప్రభువు ఆయన జీవితంలోకి ఎంటర్ అయ్యాడు, ప్రవేశించాడు ఆయన. కాబట్టి నశించిపోతున్న తనతో ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, నశించిపోతున్నటువంటి దాన్ని వెనుకరించడానికి నేను వచ్చా అని అతనితో ఏం చెప్పాడంటే, అతడు గ్రహించాలి, ప్రభువా నేనే నశించిపోతున్నా, నా ఆత్మ కూడా రక్షించబడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలా చక్కని మాట రాయబడుతోంది. నశించిపోతున్న దానిని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చను అనే మాట జక్కయ్యతో మాట్లాడిన మాట. నశించిపోతున్న జక్కయ్య జీవితాన్ని వెతుకుతూ వచ్చి ఆయన రక్షించాడు. ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే ఈ వాక్యాన్ని బట్టి మనుష్య కుమారుడిగా వచ్చాడు అనే మాటని మనం చూస్తా ఉన్నాం. దేవుని స్వరూపంలో రాలేదు ఆయన. దేవుని స్వరూపంలో వస్తే ఆయన సిలువ వేయలేదు, ఆయన కొట్టలేదు, ఆయన అవమానపరచలేదు. లేకపోతే ఇక దేవుని స్వరూపంలో వస్తే మనుషులు యేసు ప్రభువుని సమీపంగా వెళ్ళలేరు. కనుక రక్తమాంసంలో పాలువాడిగా ఉన్నటువంటి తాను మనుషుల్ని చేరుకోవడానికి మనుష్య రూపంగానే వచ్చాడు. అలాగే మనుష్య కుమారుడుగానే రక్షించడానికి వచ్చాడు. మనుషులందరూ రక్షించి పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా, అందరికీ హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళాలి. పరలోకంలో ఉన్నటువంటి యేసు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి తన ప్రజల పాపాలు క్షమించి రక్షించి వారి పరలోకాన్ని తీసుకుని పోవాలి. మనం ఏమనుకుంటాం తెలుసా? ఇంకా భూమి మీదనే ఉండాలి, ఇంకా ఇక్కడే బ్రతకాలి, ఇంకా ఇక్కడే 10 కాలాలు ఉండాలి. కొంతమంది కోరుకుంటూ ఉంటారు. పరలోక సంగతి మనిషికి అర్థమైందంట, ఎప్పుడు నేను పరలోకానికి వెళ్ళాలి అనేది చూస్తారంట. దేవుని నామానికి స్తోత్రం. పరలోక సంగతులు మనిషికి అర్థమైతే
నేను త్వరగా పరలోకానికి వెళ్ళాలి అనుకుంటారు మనుషులు. పరలోక సంగతి అర్థం కానప్పుడు మనుషులు అనుకుంటారంటే ఇంకా 10 కాలాల పాటు భూమి మీద బ్రతకాలి అనుకుంటారు. ఉదాహరణ చెప్పాలంటే అమెరికా పోయినటువంటి వారికి ఇండియాకి రావాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అవునా? అమెరికాకి వెళ్ళినటువంటి వారికి ఇండియాకి రావాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఈ లోకంలో ఈ భూమి మీదనే అలాంటి చల్లటి ప్రాంతాలు లేకపోతే హ్యాపీగా ఉండే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు పోయినప్పుడు ఏముంది లేదు అక్కడ, అంత వాతావరణం కూడా బాగోదు, కానీ మనం ఎక్కడే ఉండిపోవాలి అని గ్రీన్ కార్డు తీసుకొని కొంతకాలం తర్వాత అక్కడే సెటిల్మెంట్ అయిపోయి ఇండియాకి రాకుండా ఆడే జీవించి మరణించిన వారు లేకపోలేదు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి దేశాల్లోకి వెళితే హ్యాపీనెస్గా ఉంది, సంతోషంగా ఉంది అనుకున్నప్పుడు పరలోకం అంతకంటే గొప్పది. కానీ దేవుని యొక్క రాజ్యం కొరకైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి మనం. యేసు ప్రభు ఎందుకు మనుషులుగా పుట్టాడు, ఎందుకు మనిషి రూపంలోకి వచ్చాడు, మనుషుల పోలికలో జన్మించడానికి గల కారణం ఏంటంటే మనుషులందరినీ రక్షించాలి. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారై ఉండవాలని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను భక్త పౌలు గారు తిమోతికి రాస్తూ ఉన్నారు. కాబట్టి మనుషులందరూ కూడా రక్షణ పొందాలంట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి క్రిస్మస్ పండుగ అంటే ఏంటంటే రక్షకుడైనటువంటి యేసు మనుష్య రూపంగా ఈ లోకానికి వచ్చిన దినమే క్రిస్మస్ పండుగ. రక్షకుడు ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. ఒకవేళ నువ్వు రక్షించబడకపోతే నువ్వు ఉండవలసిన స్థలం మరి ఏదైపోద్ది. కాబట్టి ప్రతి ఒక్క రక్షణ పొందాలి. ఈ రోజైనా కూడా తీర్మానం చేసుకోవాలి. ఎవరి ప్రభువా, రక్షకుడు నిన్ను నీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మేము, కానీ ఈ రోజైనా రక్షణ అనుభవంలోకి రావాలి. రక్షకుడు యేసుక్రీస్తు వారిని మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆయన్ని స్వంత రక్షకుడిగా అంగీకరించాలి. కొంతమంది యేసు ప్రభు అందరికీ తెలిసిన వాడు అయినప్పటికీ, దేవుడిని భావన ఉద్దేశాలు ఉన్నప్పటికీ ఆయన అంగీకరించిన వారు కోట్ల మంది జనులు ఈ లోకంలో నివసిస్తూ ఉన్నారు. ఇంకా ఎన్నో దేశాల్లో ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు తెలుసా. క్రైస్తవ సంఘాల్లో కూడా చాలా మంది యవనస్తులు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. ఇంకా రక్షణ జీవితంలో రానిటువంటి వారు కొన్ని లక్షల మంది ప్రజలు మనకి ఈ రోజున కాపాడుతున్నారు. అంటే అర్థం ఏంటి? క్రిస్మస్ పండుగ అంటే అన్ని కూడా డెకరేషన్లు చేసి చక్కగా పలావ్ తిని హ్యాపీగా మనం హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్పి వెళ్ళిపోవడానికి కాదు. ఆ రక్షణని మన జీవితంలో అనుభవించాలి. దానికోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మనుష్య కుమారుడిగా లోకానికి వచ్చి మనుష్య కుమారుడిగా శిలువలో మరణించి మనుష్య కుమారుడిగా ఆయన ఘోరమైన మరణాన్ని అనుభవించాడంటే ఇది మనిషి యొక్క రక్షణ కొరకు అని మనకు అర్థం కావాలి. అర్థమైనప్పుడు బాప్తిసం పొందకుండా ఉండగలమా? దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనకు అర్థమైతే ఆ గ్రహింపు మనకుంటే బాప్తిసం పొందకుండా, రక్షణ లేకుండా, దేవుని రాజ్యాన్ని గురించి అవగాహన లేకుండా ఒక క్రైస్తవుడిగా మనం జీవించలేము. కొంతమంది బిడ్డల్ని నేను కొన్నిసార్లు బతిలాడుతూ ఉంటాను. యేసయ్య రక్షకుడిగా వచ్చాడు అని సంబరపడటం కంటే కూడా యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించడం ఎంతో ప్రాముఖ్యం మన జీవితాలు. కాబట్టి అర్థం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఫస్ట్ మొట్టమొదటిగా ఆయన మనుషుల పోలిక పుట్టాడు అనే మాట. ఎందుకంటే మనిషిని రక్షించాలంటే మనిషి అయి పుట్టాలి. మనుషులకు మాదిరి కావాలంటే మనిషి అయి పుట్టాలి. మనుషులు పరలోకాన్ని తీసుకెళ్ళాలంటే మనిషి అయి పుట్టాలి. అందుకని ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దాన్ని గ్రహించిన వారు కొంతమంది మాత్రమే ఆ రోజులో
యేసు ప్రభు కాలంలో కూడా కొంతమంది రక్షణలోకి వచ్చారు. ఆ తర్వాత అపోస్తల కాలంలో 3,000 మంది దగ్గర నుండి మరి 30,000 మొదలుకొని లక్షల వరకు ఈ రోజున కోట్ల మంది ప్రజలు కూడా చాలా మంది ప్రభువుని అంగీకరించారు. కానీ ఇంకా ఎక్కువ స్థాయిలో మాత్రానికి రక్షణను తెలియని వారు చాలా మంది ఉన్నారు. వారి కోసం కూడా ప్రభు దగ్గర మన శిరస్సు వచ్చి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నశించిపోతున్న లోకాన్ని రక్షించడానికి వచ్చావు గనక ఇదిగో మా చేతులతో ప్రార్థిస్తున్నాం. అనేక మంది నశించిపోతుండగా రక్షించండి అయ్యా. నీతిమంతుల పని ఏంటంటే రక్షణ లేని వారి కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయడమే దేవుడు మనకి ఇచ్చిన కర్తవ్యం, దేవుడు మన మీద పెట్టిన గొప్ప భారం కదా. కానీ ఎంత దూరం ఎందుకు రావాలి? మనుగూరు నుండి ఇక్కడికి నేను మొన్న టికెట్ మీద చూశాను అన్నమాట. మనుగూరు నుండి హైదరాబాద్ ఇక్కడ దూరం అంటే 330 కిలోమీటర్ల దూరం. 330 కిలోమీటర్లు, ఒక్క కిలోమీటర్ కూడా తగ్గకుండా, కిలోమీటర్ పెరగకుండా 330 కిలోమీటర్లు. ఎందుకు? కారణం ఏంటి? ప్రియమైన బిడ్డలారా, ఇక్కడికి వచ్చిన నా సంఘం యవనస్తులు, ఇక్కడ ఉంటున్న ప్రజలు అనేక మంది నశించిపోతున్న సంఖ్యలో ఉన్నారు. కానీ వారిని కూడా ప్రభు దగ్గరికి నడిపించాలి, వారి ఆత్మను కూడా రక్షించాలి అనే భారాన్ని దేవుడు నా గుండెలో పెట్టాడు. మనం ఒక్కరు సేవ చేస్తేనే కాదు, ఒక్కరు వాక్యం చెప్తేనే కాదు, ఏదో చిన్న సంఘం ఉంటేనే కాదు. కనుక ఈ యొక్క హైదరాబాద్, సికింద్రాబాద్లో అనేక పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. దైవజనులు అనేకులు భారంతో పనిచేస్తూ ఉన్నారు. నా వంతు, నా బాధ్యతగా నాకు ఇచ్చిన భారం ఏంటంటే నా పక్షం కూడా కొంతమంది ఆత్మల్ని ప్రభు దగ్గర నడిపించాలి. కనుక యేసు ప్రభు వారు మనుష్య కుమారుడుగా మనుషుల పోలికలో పడటానికి ఇది ప్రాముఖ్యమైన కారణం. మనుషులు రక్షించబడాలి. రెండోది మనం చూస్తే ఆయన దాసుల స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఏ స్వరూపాన్ని అంటే? దాసుడు అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? దాసుడు అంటే ఒక యజమాని చెప్పిన పని చేయాలి, పెట్టిన తినాలి. అది సద్దనమే కావచ్చు, సద్దిక కూరమే కావచ్చు. ఒక దాసుడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? బైబిల్లో ఉంది. లూకాసు వార్త చూడండి 12వ అధ్యాయంలో 7వ వచనాన్ని కనుక మనం చూస్తే ఆ దాసుడు స్వరూపం అంటే ఈ మాట జ్ఞాపకం వస్తూ ఉంది. చదవండి దయచేసి 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం, 17వ అధ్యాయం 7వ వచనం. 7 కాదు 17 చెప్పింది. దున్నువాడు గాని మేపేవాడు గాని మీరు ఎవడైనా ఒకడు దాసుడు ఉండగా పొలముల నుండి వచ్చినప్పుడు వెళ్ళి భోజనం చేయమని. చూసారా, ఒక దాసుతో ఒక యజమాని వస్తే ఇప్పుడే నువ్వు త్వరగా భోజనం చేయి అని చెప్తాడా? చెప్పడాట. కానీ చెప్పడా మాట. తన యజమానికి కావలసిన వాటిని అందించిన తర్వాత, తనకు కావలసిన సౌకర్యాలు చేసిన తర్వాత, తనకు కావలసినటువంటి భోజనాలు పెట్టిన తర్వాత, అయినప్పటికీ కూడా ఆ పనివారిని యజమాని మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. ఇవన్నీ చాలా బలి చేసేవయ్యా నువ్వు ఆయన ఒక యజమాని దాసుని ఎప్పుడు కూడా మెచ్చుకోడు. అలాంటి స్థితిలోకి యేసు ప్రభు వారు వచ్చారు. లోకంలో యేసు ప్రభు వారిని ఎవరు మెచ్చుకోలేదు. మనమైతే పాడబాడితే మెచ్చుకోకపోతే మనం ఏమంటాం? నేను పాడబాడితే వాళ్ళు మెచ్చుకోవాలా, నేను వాక్యం చెప్తే వీళ్ళు మెచ్చుకోలేదు, నేను ప్రార్థన చేస్తే వాళ్ళు మెచ్చుకోలేదు, మన మెప్పులు కావాలి. కానీ దాసుడు యొక్క స్థితి ఏంటంటే అతన్ని ఎవరు మెచ్చుకోరు. అయినా తాను చేయవలసిన పనులన్నీ కలగ. ఇప్పుడు ఈరోజు కొంతమంది యవనస్తులు మరి వంట చేసుకుని వచ్చారు ఎందుకు క్రిస్మస్కి. కానీ వాళ్ళు మెచ్చుకోలేదు అనుకోండి, వాళ్ళకి కొంచెం బాధ కలగవచ్చు. ఆ పాస్టర్ గారు ఇంత కష్టపడి చేసుకొచ్చినా కూడా కనీసం మా గురించి ఒక మాటలు చెప్పలేదేంటి అనుకోవచ్చు. సరే, మనం చెప్తాం అనుకోండి. ఏదో సందర్భంలో, కొన్ని సందర్భాలు ఒకవేళ ఆ సందర్భం రాకుండా మర్చిపోయినట్లయితే హృదయాలు పారగలుగుతుంది. అయ్యో, తెల్లవారుజామున చీకట్లు వేసి చల్లో వెళ్ళి చికెన్ కుట్టించుకొచ్చి తాళ్ళు పెట్టించి
మంచి వంట చేసి ఇక్కడ దాకా తెచ్చాం. మరి ఏం చేస్తామంటే మనం చేసిన పనికి మనం మెచ్చుకోవాలనుకుంటాం. మరి యేసుప్రభువు వారు ఎంతో పని చేశారు, ఎంతో పరిచయం చేశారు, రాత్రంతా ప్రార్థన చేశారు, ఉదయం రాత్రి వరకు పరిచయం చేశారు. ఆయన ఎవరు మెచ్చుకోలేదు. అంటే దాసుడు అనేటువంటి మాట అర్థం ఏంటంటే ఆ దాసుని ఎవరు మెచ్చుకోరు. చేసిన పనుల గురించి ఎంత గొప్పగా చేశావయ్యా అన్నట్టు ఆ యొక్క యజమాని. అయినప్పటికీ అలాంటి స్థితిలో కూడా యేసుప్రభువు వారు తగ్గించుకొని రావడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. ఆయన తగ్గించుకొని రావడానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఇక అన్నమాట పనులన్నీ చేసిన తర్వాత ఆజ్ఞాపించిన పనులన్నీ కూడా చేసిన తర్వాత కూడా అతన్ని మెచ్చుకోలేదు. అయినా కూడా చేయవలసిన పనులన్నీ కూడా చేసి ఆ యొక్క దాసుడు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు ఎవరన్నా చూడండి, కింద భాగం మనం చదివితే మేము నిస్ప్రయోజకులమైన దాసులము. చూడండి అక్కడ మీరు కింద భాగం చదువుతారా? దయచేసి 15వ అధ్యాయంలోనే మనం దేవుని వాక్యాన్ని కనుక మనం చూస్తే ఒక మంచి మాట ఇక్కడ మనకి కనబడతా ఉంది. చదవండి అక్కడ 10వ వచనంలో చదువు. మేము నిష్ప్రయోజకులమైన దాసులము, చేయవలసినవి చేసి ఉన్నామని చెప్పుడని. చూసారా? అదనమాట. చేయవలసినవి మేము చేసాం కానీ అంతకంటే ఎక్కువ ఏమి కూడా చేయలేదు. ఈ రోజున ఇలాంటి తగ్గింపు ఈ అనుభవంలోకి మనం రావాలి. అయ్యా బాగా చేశావయ్యా, మంచిగా పరిచయం చేశారయ్యా, మంచిగా ప్రార్థన చేశారయ్యా, కరెక్ట్ సంఘానికి మంచి ఆతిథ్యం ఇచ్చారయ్యా అంటే అయ్యా మేము చేయవలసినవి చేసినాం, అంతకంటే ఎక్కువ ఏం చేసాం అని తగ్గింపు ఉందనుకోండి. అలాంటి వారిని ప్రభు దీవించును గాక. మన తగ్గింపు జీవితాన్ని బట్టి, మన లోబడి జీవితాన్ని బట్టి అన్ని చేసిన తర్వాత కూడా ఇంకా ఏమన్నా ఉందా చేయడానికంటే ఎన్ని చేసినా కూడా ఇక్కడ మెచ్చుకోవట్లేదు అనుకోడట దాసు. అంటే ఆ తగ్గింపులోకి యేసు ప్రభు వారు వచ్చారు. అందుకని ఆయన దాసుని స్వరూపాన్ని కూడా ధరించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ తర్వాత మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆయన చాలా విధేయతను చూపించాడు. 7వ వచనాన్ని చదువుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం చదువుకుందాం. దయచేసి గమనించండి చెప్తున్నటువంటి మాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చెప్తారు అందరూ చేతులు పైకెత్తిన హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతవరకు తగ్గించుకున్నాడు యేసు ప్రభువు వారు? శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. ఫస్ట్ మాట ఏంటంటే మనుషుల పోలిక పుట్టాడు ఆయన. మనిషి కొరకు మనిషిగా పుట్టాడు. మనుషులు రక్త మాంసాలు ఉంటే రక్త మాంసాలతో ఆయన జన్మించాడు. మనుషుల పోలికలో పుట్టాడు. మనిషిని పరలోకాన్ని తీసుకుని వెళ్ళడానికి మనుషుల పోలికలో పుట్టాడు. మనిషిని మనిషిగా మార్చడానికి, మనిషిని దైవంగా మార్చడానికి. అలాగే మనుషుల పోలికలో పుట్టాడు, మనిషికి మాదిరి చూపించడానికి. రెండవదిగా దాసుని యొక్క స్వరూపం తెలుసుకున్నాడు. ఎందుకనగా ఆ దాసుడు ఒక యజమాని దగ్గర ఎలా లోబడతాడో ఆ విధమైన లోబడేటటువంటి తగ్గింపు ఆయన నేర్చుకున్నాడు. ఒక దాసుని స్వరూపంలోకి వెళ్ళాడు. ఇక ఏది తండ్రి చెబితే ఆ పద్ధతి ప్రకారంగా ఆయన చేశాడు. మూడో విషయం ఏంటంటే ఆయన విధేయతను కనపరుస్తున్నాడు. హల్లెలూయా. విధేయత అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు కనుక శిలువ మరణాన్ని పొందే అంతగా విధేయతను కనుక చూపకపోయినట్లయితే, ఆ విధేయత లేకపోయినట్లయితే ఈ రోజున మన జీవితాల్లో మనం రక్షించబడే వాళ్ళం కాదు. ఆయన గొప్ప విధేయతను చూపెడతా ఉన్నాడు. కనుక బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట. ఎందుకు ఈ విధేయత అంటే మనుషులు చాలా అవిధేయులుగా ఉన్నారు. మొదటి మానవుడు, మొదటి ఆదాము అవిధేయులుగా ఉన్నాడు. ఆయన వచ్చినటువంటి ప్రతి మానవుడు అవిధేయులుగా ఉన్నారు. ఎక్కడ కూడా విధేయత లేదు.
మనం చూస్తాం ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది కాల్బలాన్ని కూడా మరి మోషే గారు కూడా బయటికి తీసుకొని వచ్చినప్పుడు వారి యొక్క జీవితాలు కూడా వారు అవిధేయులుగా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా అవిధేయత కనపడతా ఉంది. అయినప్పటికీ బైబిల్ గ్రంథం చక్కని మాట్లాడినాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 10 చదువుతారా? 5వ అధ్యాయం 10 రోమపత్రిక 5వ అధ్యాయము 10 దేవుని వాక్యాన్ని కనుక మనం చదువుతా ఉంటే ఒక మంచి మాటకి రాయబడతా ఉంది. ఒకని అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడ్డారు. అనేకులు పాపులుగా చేయబడ్డారు. అనేకులు ఎవరైనా అవిధేయత ఏం చేస్తుంది? మనిషిని పాపములకు నడిపిస్తుంది. అనేకులు పాపులుగా చేయబడతా ఉన్నారు. కాబట్టి అనేకులు పాపులుగా చేయబడుతూ ఉన్నారు. ఒకరి అవిధేయత అంటే ఆదాము గారు అవిధేయత. దేవుడు చెప్పిన మాట వినకుండా, దేవుడు తిరుద్దరి చెప్పిన పలువృక్షాల్లో తిరిగిన కారణం వలన, తన భార్య మాట విని మోసపోయిన కారణం వలన, పాపం చేసిన కారణం వల్ల తన ద్వారా వచ్చిన వృక్షాలన్నీ కూడా జీవితంలో చూస్తే అందరూ కూడా పాపులుగా చేయబడి అవిధేయులుగా మార్చబడ్డారు. ఈ మానవులకున్న అవిధేయత తొలగించాలంటే ఒక విధేయుడు కావాలి. హల్లెలూయా. ఆ విధేయత ఎవరు కనపరిచారు? యేసు ప్రభు వారు కనపరిచారు. తండ్రి ఇప్పటి వరకు మానవులందరూ కూడా అవిధేయులుగానే ఉన్నారు. విరోధమైన స్వభావాన్ని కలిగిన వారు ఉన్నారు. తిరుగుబాటు చేసి స్వభావాన్ని కలిగిన వారు ఉన్నారు. కనుక ఈ మనుషులందరినీ కూడా నీ వైపులకు చెప్పడానికి ఇవన్నీ ఒక విధేయులుగా నేను కడపటి ఆరాముగా నేరుగా నిలవబడి ఉన్నాను. కనుక యేసు ప్రభు యొక్క విధేయత ఏం చేస్తున్నానంటే నీతిమంతులుగా మార్చి. హల్లెలూయా. ఎలా మార్చింది మనల్ని? అంతకు ముందు మనం ఏం కాదు, నీతిమంతులం కాదు, మన పరిశుద్ధులం కాదు, మనకు ఆ నిష్కపట మన హృదయాలు లేవు, ఆ పరిశుద్ధమైన జీవితం మనకు లేదు. యేసు ప్రభు యొక్క విధేయత వలన మనం నీతిమంతులుగా తీర్చబడి, నీతిమంతులుగా మనం మార్చబడి, నీతిమంతులుగా ఈ రోజున మనం లోకంలో బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఒకరి విధేయత. ఆ విధేయత పాపులుగా మారిస్తే, విధేయత నీతిమంతులుగా మార్చింది. కనుక అందుకని మనం కూడా ఏం చేయాలి? మనం కూడా మన విధేయతను యేసు ప్రభు దగ్గర కనపరచాలి. హల్లెలూయా. ఆ విధేయులు ఎప్పుడు కూడా దేవునికి పనికిరా, చెప్పిన మాట వినకుండా